హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న మన కథలో విశ్వామిత్రుడు ఎన్నో అస్త్రాలని ఉపదేశించాడు కదా, ఇచ్చాడు. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, నాకు అస్త్రాలు ప్రయోగం మాత్రమే ఉపదేశించారు, మరి వాటి ఉపసంహారం చెప్పలేదు అని కూడా అడిగాడనమాట. అడిగితే అది కూడా ఆయన రామలక్ష్మణులకి చెప్పారన్నమాట. చెప్పాక ఇంకా అలా సంతోషంతో రాముడు విశ్వామిత్రుడు వెనకాల ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా వెళ్ళారనమాట. వెళ్ళాక వెళ్తూ ఉండగా ఇంకొక వనం కనిపించింది అక్కడ. మరి ఇదివరకు చూస్తే అలా ఉంది భయంకరంగా, తాటక వనం దాటి వచ్చాం కదా, మరి ఇక్కడ ఆహ్లాదం కలిగిస్తూ ఏ భయం లేకుండా అన్ని విధాల సుఖంగా ప్రశాంతంగా ఉన్న ఈ వనం ఏదో గొప్ప ఋష్యాశ్రమం అయి ఉంటుందని నాకు అనిపిస్తోంది మహాత్మా, మీరు దీని గురించి నాకు తెలియజేయండి వివరంగా అని అడుగుతారన్నమాట. అడిగినప్పుడు భగవాన్, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మీరు ఆశ్రమంలో యాగం చేసుకుంటూ ఉంటే దురాత్ములు పాప స్వభావులు అయిన బ్రహ్మ ఘాతకులైన రాక్షసులు వచ్చి పాడు చేస్తుంటారని అన్నారు. మరి ఆశ్రమం ఏది ఎక్కడ అని అడుగుతారన్నమాట. అడిగినప్పుడు అది విన్న విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, రామ, నీవన్నట్లు ఇది ఋష్యాశ్రమమే. దీని పేరు సిద్ధాశ్రమం. పూర్వం శ్రీ మహావిష్ణువు తపస్సు చేసుకోవడానికి, యోగసిద్ధి పొందడానికి అనేక వందల యాగాలు ఈ ప్రదేశంలో అనేక వందల యుగాలు ఈ ప్రదేశంలో ఉన్నారు. ఇది వామనుడి యొక్క పూర్వాశ్రమం. శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తాడు కదా, మహాతపస్శాలైన కాశ్యపుడు తపస్సిద్ధి పొందింది ఇక్కడే. శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపం ఆచరిస్తూ ఉన్నప్పుడు విరోచనుడి పుత్రుడైన బలిచక్రవర్తి ఇంద్రాది దేవతలందరినీ జయించి ముల్లోకాల్లో ప్రసిద్ధులైన మంత్రులను నియమించి స్వర్గలోక రాజ్యాన్ని పాలించాడు. అంతేకాకుండా అతను గొప్ప యజ్ఞం కూడా చేశాడు. అప్పుడు దేవతలందరూ అగ్నిదేవుణ్ణి ముందుంచుకొని వచ్చి విష్ణుమూర్తిని దర్శించి, ఇదిగో ఇక్కడే శ్రీహరి విరోచనుడి కుమారుడు బలి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, అది పూర్తయితే ఇక అతను ఎవరికీ లొంగడు, కాబట్టి ఇప్పుడే మా కార్యం సాధించు, ఎవరు వచ్చినా పొమ్మనడు, ఎవరేది అడిగినా లేదండు కాదండు, అలా మరి ఇచ్చే మహాదాత బలిని నీవు వామనావతారం ఎత్తి మరి నిర్జించు, జగద్రక్ష దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించింది ఇక్కడే. మరి తేజుడైన కాశ్యపుడు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి సరిగా ఈ సమయంలోనే ప్రసన్నుడు కాగా భార్యతో కూడా, దేవా, నీవు తపోమయుడవు, తపోరాశివి, తపోమూర్తివి, ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాను, నీ దేహంలోనే ఈ జగత్తంతా ఇమిడి ఉండడం చూస్తున్నాను ప్రభు, నీవు అది ఆది మధ్యాంతరహితుడవు, మరి అవాగ్మనస గోచరుడవు, శరణదేవా, నీవే నాకు శరణని భక్తితో ప్రార్థించాడనమాట. అప్పుడు శ్రీహరి సంతోషించి వరం కోరుకో అన్నాడు. అప్పుడు కల్మషరహితుడు మరీచిపుత్రుడు అయిన కాశ్యపుడు, దేవా, అయితే నీవు నా భార్య అదితి గర్భాన పుత్రుడివై జన్మించాలి, ఆ విధంగా దేవేంద్రుడికి తమ్ముడవై చింతాక్రాంతులై ఉన్న దేవతలందరినీ రక్షించాలి, నీ అనుగ్రహం వల్ల ఈ ప్రదేశానికి సిద్ధాశ్రమం అనే పేరు ప్రఖ్యాతం కావాలి, ఇదే నా కోరికని వేడుకున్నాడన్నమాట. మరి చూసారండి, ఆ రోజుల్లో తపస్సు చేసి ఎన్నో వేల యుగాలు తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే కోరుకున్న కోరిక. అప్పుడు శ్రీమన్నారాయణుడు కాశ్యపుడికి అలాగే వరం అనుగ్రహించాడన్నమాట. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి అదితిదేవి కుమారుడై జన్మించాడు. వామనుడై బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి 3 అడుగుల నేలని దానం అడిగాడు. ఆ విధంగా త్రివిక్రముడై బలిని పాతాళానికి అణిచివేసి, చూసారండి, 3 అడుగుల దానంతో ఎన్ని చేశాడో చూడండి. మరి దేవతల కోరికను తీర్చాడు, బలిని పాతాళానికి అణిచేశాడు, స్వర్గరాజ్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి అప్పగించేశాడు. రామభద్ర, ఆ వామనమూర్తి ఇక్కడే ఉన్నాడు.
ఈ ప్రదేశంలో ఉంటే ఎలాంటి శ్రమ ఉండదు. నేను ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉంటున్నానయ్యా, ఇది దీని కథ అని చెప్పారన్నమాట విశ్వామిత్రుడు. మరి తర్వాత ఎలా ఉన్నాడు అంటే, పునర్వస నక్షత్రంలో కూడిన చంద్రుడిలా తేజరిల్లాట. విశ్వామిత్రుడు వెళ్ళగానే సిద్ధాశ్రమంలో మునులందరూ వచ్చి భక్తితో పూజించారట ఆయన్ని. అలాగే రాకుమారులైన రామలక్ష్మణులకు కూడా ఆతిథ్యం ఇచ్చి యథావిధిగా గౌరవించారట. రామలక్ష్మణులు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత, మహర్షి, ఇక మీరు వెంటనే యజ్ఞదీక్ష గైకొనండి. ఇది సిద్ధాశ్రమం కాబట్టి మీకు తప్పక యజ్ఞసిద్ధి కలుగుతుంది అని విన్నవించారట. అది విన్న విశ్వామిత్రుడు నియతేంద్రియుడే యజ్ఞదీక్ష స్వీకరించేశాడు. రామలక్ష్మణుల ఆ రాత్రి పడుకొని సమాహితులై ఉండి ప్రాతకాలంలో మేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యానుష్ఠాలు ముగించి నియమంతో గాయత్రీ మంత్రం జపించారు. అదేవిధంగా అప్పుడే ప్రాతకాల అగ్నికార్యం నిర్వర్తించిన విశ్వామిత్రుడికి పాదాభివందనాలు సమర్పించుకున్నారు. ఎక్కడున్నా సరే నిజంగా చూడండి, మహానుభావులే రాజ్యంలో ఉన్న అడవిలో ఉన్న వాళ్ళ పనులేవి కూడా నియమం తప్పకుండా జరిగిపోతూ ఉంటాయి. పెద్దలను గౌరవిస్తూ ఉంటారు. మరి దేశకాల పరిస్థితులు చక్కగా గుర్తెరిగిన రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో, మహాత్మా, ఆ రాక్షసులు ఎప్పుడు వస్తారో, మేము వాళ్లను ఎప్పుడు సంహరించాలో స్పష్టంగా చెప్పండి. ఆ సమయం మించిపోకుండా మేము వాళ్లను హతమారుస్తామని అడిగారట. అప్పుడు యుద్ధం చేయడానికి తొందరపడుతున్న రామలక్ష్మణులను చూసి సిద్ధాశ్రమంలోని మునులు, ఇప్పటి నుంచి 6 పగళ్ళు 6 రాత్రులు మీరు ఈ ఆశ్రమాన్ని రాక్షసుల బారి నుండి రక్షించవలసి ఉంటుంది. విశ్వామిత్ర మహర్షి యజ్ఞదీక్షలో ఉన్నారు, అందువల్ల ఆయన మౌనంగా ఉంటారు, మాట్లాడరు అని చెప్పారట. మరి మునులు చెప్పింది విని రామలక్ష్మణులు ధనుర్బాణాలు చేతబట్టి సర్వసన్నద్ధులై ఉన్నారట. ఆ విధంగా వారి మునిపొంగవుడైన విశ్వామిత్రుణ్ణి రక్షిస్తూ ఉన్నారట. 5 రోజులు గడిచిపోయాయి, రాత్రింబగళ్ళు. వారు అలా యోగదీక్షలో ఉన్న విశ్వామిత్రుణ్ణి, ఆయన ఆశ్రమాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నారట. అప్పుడు 6వ నాడు రాముడు లక్ష్మణునితో అన్నట్ట, లక్ష్మణ, జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఉండగా ఋత్విజులతోనూ పురోహితులతోనూ నిండి ఉన్న ఆ యజ్ఞవేదిక జ్వలించిందిటండి ఒకేసారి. యాగవేడి అంతటా దర్భలు, పానపాత్రలు, హోమపాత్రలు, సమిధలు, ఆ అలంకారార్థం తెచ్చిన పుష్పాలు అన్నీ వాటితో నిండి ఉన్నాయిట. యజ్ఞము మంత్రపూర్వకంగా శాస్త్ర ప్రకారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశంలో భయంకరమైన గొప్ప ధ్వని ఒకటి వినిపించిందిట. వర్షాకాలంలో ఎలా మేఘం గగన తలాన్ని ఆవరిస్తుందో అలా మారీచుడు, సుబాహుడు ఆకాశం అంతా కమ్ముకొని మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారటండి. వారి వెంట మరికొందరు అనుచరులు, రక్కసులు కూడా భయంకరాకారాలతో వచ్చారట. ఆ విధంగా వచ్చి ఆ రాక్షసులు కుండ పోతగా నెత్తురువాన కురిపించారట. యజ్ఞవేదికపై రక్తం ధారలుగా పడుతూ ఉండడం చూసి రామలక్ష్మణులు పరిగెత్తుకుంటూ వెళ్ళి మింట రాక్షస మూకలు చూశారట. రాముడి కంట పడ్డారట వాళ్ళు. లక్ష్మణ, చూసావా, దురాచారులు, మాంసాహారులు అయిన ఈ రక్కసి మూకలను మానవాస్త్రంతో వీళ్లను వాయువు మేఘాలను మరి తూలగొట్టినట్లుగా పంపిస్తాను చూడు అంటూ రాముడు అమిత కోపంతో పరమ భాస్వరమైన మానవాస్త్రాన్ని మారీచుడి రొమ్ములకు గురిపెట్టి వేశాటండి. అప్పుడు ఆ మారీచుడు హెచ్చరికతో ఉన్నప్పటికీ ఆ దివ్యాస్త్రం రొమ్మున నాటుకోగానే సముద్ర తీరం ఆవల 100 ఆమడల దూరం పోయి పడ్డాట. అలా సముద్రాల్లో మారీచుడు తెలివి తప్పి పడిపోయి తిరుగుడు పడుతూ ఉండడం చూసి రాముడు, లక్ష్మణ, చూసావా ఈ మానవాస్త్రం మహిమ, అది ప్రాణాలు తీసుకోకుండా మారీచుడిని పీడిస్తోంది. దయాధర్మాలు లేని దుష్ట రాక్షస మోకలను కూడా ధ్వంసం చేస్తాను చూడనంటూ దివ్యమైన ఆగ్నేయాస్త్రం సంధించాట. సుబాహుడి రొమ్ము కొట్టాట. అది
ఆ దెబ్బకు సుబాహుడు ప్రాణాలు పోయి నేల కూలిపోయాట. మునులందరికీ అమిత ఆశ్చర్యం కలిగి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగిందిట. రాముడు అంతటా మిగిలిన రాక్షసులను సైతం వాయువ్యాస్త్రంతో కొట్టి సంహరించారట. అలా యాగానికి విఘ్నం గావిస్తున్న రాక్షసులందరినీ సంహరించిన రాముణ్ణి పూర్వం అసురులను సంహరించిన ఇంద్రుడిలాగా చూస్తూ పూజించారట వారందరూ కూడా. మరి ఆ యాగరక్షణ చేసిన రాముణ్ణి తర్వాత వాళ్ళంతా కూడా మరి ఎలా ఆశీర్వదించారు ఏంటి అనేది మనం రేపటి కథలో తెలుసుకుందాం. చూసారా, విశ్వామిత్రుడి యాగం అలాగా సంపూర్ణమైందనమాట. అక్కడ రామలక్ష్మణులను తీసుకొచ్చిన కార్యం ముగిసింది. మరి రేపు కలుసుకున్నప్పుడు మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. మరి లైక్ చేస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ గౌరీ పూర్ణ. బాయ్.